వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారికి సంబంధించి ఐకాన్ ఇండియా ఎగ్జామ్ సిరీస్ని అందించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ సిరీస్లో మీరు పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన ఎగ్జామ్స్ని పొందవచ్చు. అలాగే దీంతోపాటు ఎగ్జామ్ సిరీస్లో జాయిన్ అయినటువంటి వారికి సంబంధించి పీడిఎఫ్స్ని అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అలాగే క్లాసెస్కి సంబంధించిన కోర్సెస్ కూడా మీకు ఆఫర్లో అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకుంటే తీసుకోవచ్చు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా. సో వీటన్నింటి కోసం యాప్ మీ దగ్గర ఉండాలి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా మీకు ఎంక్వైరీస్ ఉంటే క్రింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి. మనం ఇక ఎగ్జామ్ సిరీస్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం. పేపర్ 2లో యూనిట్ 7కి సంబంధించి హెల్త్ అండ్ హైజీన్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్ని తీసుకున్నాం. వాటిని గురించి దీనిలో డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ చూడండి, పిల్లల్లో ప్రధానంగా కనిపించే పోషకాహార లోపం ఏమిటి? వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అబ్జర్వ్డ్ ఇన్ ద చిల్డ్రన్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాం. ప్రోటీన్, ఎనర్జీ మాల్ న్యూట్రిషన్, కాల్షియం లోపం, జింక్ లోపం, విటమిన్ ఈ లోపము అని అంటున్నాం. మరి పిల్లల్లో ప్రధానంగా కనిపించేటువంటి పోషకాహార లోపం ఏమిటి అని చెప్పేసి ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే పిల్లలలో ప్రోటీన్ లోపం అనేది ఉంటుంది. ఈ ప్రోటీన్ లోపం వలన మాల్ న్యూట్రిషన్ అనేది వస్తూ ఉంది, రక్తహీనత అనేది ఏర్పడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ రక్తహీనత అనేది ఎందుకు వస్తున్నది అని అంటే ప్రోటీన్స్ లోపం వల్ల వస్తుంది. సో ఈ ప్రోటీన్ లోపాలను పెంచేందుకు అంటే ఈ లోపం అనేది సవరించేందుకు, ఈ లోపాన్ని తగ్గించేందుకోసం భారత ప్రభుత్వం ఐసిడిఎస్ ద్వారా చాలా కార్యక్రమాల్ని రన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకి పోషన్ 2.0 అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే పోషకాహారాన్ని అందించేందుకు. సో ఇలా పోషకాహారం అనేది ఏదైతే ఉందో ఈ పోషకాహారంలో మాల్ న్యూట్రిషన్ అనేది ప్రోటీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనేది ప్రధానంగా కనిపించేటువంటి మనం లోపంగా గుర్తించాల్సి ఉంటుంది పిల్లలలో. సో ఇలా మనకి ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి సరైన ఆన్సర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక క్వశ్చన్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తే త్రాగునీటిలో రసాయన కాలుష్యం ప్రధాన కారణం ఏమిటి? త్రాగునీటిలలో రసాయన కాలుష్యానికి సంబంధించి వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ కెమికల్ పొల్యూషన్ ఇన్ డ్రింకింగ్ వాటర్ అని అడుగుతున్నారు. పరిశ్రమల నుంచి వెలువడేటువంటి మలినాలు, అలాగే వ్యవసాయ రసాయనాలు, నీటి సరఫరా వ్యవస్థలో లోపాలు, పైవన్నీ అని అంటున్నాం. వెరీ సింపుల్ క్వశ్చన్. సో మనకి రసాయన కాలుష్యం తాగునీటిలో ఎందుకు జరుగుతుంది అని అంటే ప్రధాన కారణం పరిశ్రమల నుంచి వెలువడేటువంటి వ్యర్థాలు. సో ఇది రైట్. అలాగే వ్యవసాయ రసాయనాలు మరి త్రాగునీటికి ఏమైనా కారణం అవుతున్నాయని అంటే అవుతున్నది. సో కాబట్టి ఇది కూడా రైటే. నీటి సరఫరా వ్యవస్థలో లోపాలు అనేది కూడా ఉన్నది. సో కాబట్టి మనకి పైవన్నీ అనేటువంటిది ఇక్కడ సరైనటువంటి ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్ ఆఫ్ ద ఎబో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రక్తహీనతను సవరించడంలో ఫోలిక్ ఆమ్లం యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అన్నాం. రక్తహీనత మాల్ న్యూట్రిషన్కి సంబంధించి, అనీమియాకి సంబంధించి ఇలా రక్తహీనత అనేది ఏర్పడడానికి ఈ ఫోలిక్ ఆమ్లం యొక్క ప్రాధాన్యత ఏమిటి నివారించడంలో అని అంటున్నాం. సో నివారణ రక్తహీనతకి సంబంధించి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఇన్ ప్రివెంటింగ్ అనీమియా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగినాం. సో దీనికి సంబంధించి రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరచడం, ఎముకల బలహీనతను తగ్గించడం, ఇన్ఫెక్షన్ల నివారణ, పోషకాహార లోప నివారణ అనేటువంటి ఆప్షన్స్ను మనం ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్ను బేస్ చేసుకొని దీని గురించి డిస్కస్ చేయాల్సి వస్తే ఇప్పుడు మనకి అనీమియా అనేది ఇక్కడ రక్తహీనత అనేది ఫోలిక్ ఆమ్లం ఏం చేస్తుంది అని అంటే రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎన్హాన్సింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటువంటిది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి. అనీమియాకి సంబంధించి ఫోలిక్ ఆమ్లం అనేటువంటి ఈ ఫోలిక్ యాసిడ్కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ ఇవి ఏం చేస్తాయి అని అంటే రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి అని అంటున్నాం. సో అలా మనం దీన్ని గుర్తించాలి. నెక్స్ట్ ఆరోగ్య సూచికలలో జీవన కాలం ఎలా లెక్కించబడుతుంది అని అన్నాం. జననాల సంఖ్య, మరణాల సంఖ్య, సగటు జీవిత పరిమాణము, రోగ నిరోధకత స్థాయి అని అన్నాం. హౌ ఈజ్ ఎక్స్పెక్టెన్సీ
క్యాలిక్యులేటెడ్ యాజ్ ద హెల్త్ ఇండికేటర్స్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఆరోగ్య సూచీలలో జీవనకాలం లేదా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటిది ఏ విధంగా ఎలా లెక్కించబడుతుంది అని అంటున్నాం. జననాల సంఖ్య ఆధారంగా, మరణాల సంఖ్యన, సగటు జీవిత పరిణామ, రోగ నిరోధక స్థాయి అని అడిగితే దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి మనం సగటు జీవిత పరిమాణం ఆధారంగా జీవనకాలం లేదా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. యావరేజ్ లైఫ్ స్పాన్ అనేటువంటిది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కంపోస్టింగ్ ప్రక్రియను ఎక్కువగా ఏ వ్యర్థాల కోసం ఉపయోగిస్తారు? ప్లాస్టిక్ వ్యర్థాలు, తినదగిన వ్యర్థాలు, రసాయన వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. సో కంపోస్టింగ్ ఎరువు తయారు చేయడానికి సంబంధించి ఇందులో వాట్ టైప్ ఆఫ్ వేస్ట్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు కంపోస్టింగ్ అని చెప్పేసి అడుగుతున్నాం. కంపోస్టింగ్కి సంబంధించినటువంటి అంశం వస్తే తినదగిన వ్యర్థాలు అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. తినదగిన వ్యర్థాలను కంపోస్టింగ్గా మార్చవచ్చు మనము. సో ఇలా ఈడబుల్ వేస్ట్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని కంపోస్టింగ్ అనేది ఇక్కడ తయారు చేయడానికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ కంపోస్టింగ్ని మళ్ళీ మనం మట్టిలో కలపడం ద్వారా ప్రకృతి కంపోస్టింగ్కి సంబంధించి అంటే తినదగిన వ్యర్థాలను మట్టిలో చాలా సులువుగా కంపోస్టింగ్గా మారుస్తుంది కాబట్టి సో అవి తిరిగి మళ్ళీ మనకి యూజ్ అవుతాయి అనేటువంటి అంశాన్ని ఎరువుల రూపంలో గుర్తించాల్సి ఉంటుంది. ఏవి అనంటే తినదగిన వ్యర్థాలు. సో ఇలా ఇలాంటి క్వశ్చన్స్తో మీకు ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నాం. అన్ని టాపిక్స్ పైన అన్ని సబ్జెక్ట్స్ మీకు పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి ఇవి అత్యంత ఇంపార్టెంట్. సో వీటిని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే మీకు బెటర్మెంట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.